హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? శ్రీస్ డైరీ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్ర అర్థాలు తెలుసుకుందామండి. ఓం నిష్కామాయై నమః. కామము అంటే కోరిక. కోరికలు లేనిది కనుక అమ్మవారిని నిష్కామ అంటారు. అన్ని కోరికలు తీరినది అవ్వడం వల్ల కోరికలు తనలో నుండే పుట్టి తనలోనే వృద్ధి చెంది తనలోనే నశిస్తుండడం వల్ల అమ్మ నిష్కామ అయ్యింది. మానవ దుఃఖాలకు మూలమేమిటి అని వ్యాస మహర్షి అమ్మవారిని అడిగినప్పుడు కోరికలే అని అమ్మ సమాధానం ఇచ్చారు. విషయభోగాలు అనుభవించడమే జీవిత పరమార్థమని, అందులోనే సుఖాలు ఉన్నాయని భావిస్తుంటారు. ఈ మార్గం వల్ల ఆశాపాశం వీరిని కట్టి పారేస్తుంది. ఆశ పెరిగి పెరిగి క్రమంగా క్రోధంగా మారుతుంది. దానివల్ల అనారోగ్యం కలుగుతుంది. కోరికలు తీర్చుకోవడానికి ధనం కావాలి కనుక వీరు అన్యాయ మార్గాన్ని అనుసరించి డబ్బు సంపాదిస్తారు. ఒక వస్తువు సంపాదించాక ఇంకొకటి, అది వచ్చాక మరొకటి. ప్రస్తుతం ఉన్న ధనంతో మరింత ధనం సంపాదించాలని అనుకుంటారు. ఈ మోహజాలంలో చిక్కుకుని ఘోర దుఃఖం పాలవుతారు. వీరిలోని ఈ కామాన్ని నన్నాశ్రయించగానే తొలగించి జీవుల దుఃఖాలను నశింపచేస్తాను కనుక నేను నిష్కామను అంటుంది శ్రీమాత. ఓం నిరుపప్లవాయై నమః. ఏ విధమైన ఉపద్రవాలు లేనిది కనుక అమ్మవారు నిరుపప్లవ అయ్యింది. ఉపప్లవం అనే శబ్దానికి నాశనం అనే అర్థం. నిర్ అనే ఉపసర్గ వల్ల వ్యతిరేకార్థం వచ్చింది కాబట్టి నిరుపప్లవ అనగా నాశనం లేనిది అని అర్థం. కంటికి కనిపించే పదార్థాలన్నీ నశించిపోయేవే. స్థావరం, జంగమం అని రెండు రకాలుగా ఉంటుంది సృష్టి. అనగా కదలని కొండలు, చెట్లు మున్నగునవి, కదిలే మానవాదులు, జంతువులు. అలా ఈ రెండు రకాల సృష్టి ప్రళయకాలంలో నాశనం అయిపోతుంది. పంచభూతాలు ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి. చివరకు బ్రహ్మ కూడా శ్రీహరి నాభిలో చేరిపోతాడు. శ్రీహరి కూడా యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అగాధ జలరాశి తప్ప ఏమీ ఉండని ఆ స్థితిని ఉపప్లవం అంటారు. ఆ స్థితిలో కూడా తన శక్తిలో రవ్వంత కూడా మార్పు ఉండదు కనుక అమ్మవారిని నిరుపప్లవ అన్నారు. ప్లవం అంటే ప్రవాహం. అమ్మవారిని భక్తితో పూజించి ధ్యానించే యోగులలో నాశనరహితం, శాశ్వత ఆనందం ఇచ్చే ఉపప్లవాన్ని అమ్మ నింపుతుంది. అనగా సంపూర్ణమైన దివ్యామృత రసాన్ని ఏ మాత్రం కొరత లేకుండా యోగులలో నిక్షిప్తం చేస్తుంది. అందుకే యోగులు అందరికంటే గొప్పవారవుతారు. తపస్సుల కంటే, జ్ఞానుల కంటే, కర్మలను చేసేవారి కంటే కూడా యోగులే గొప్పవారని అనడానికి గల కారణం అమ్మవారిచ్చిన యోగామృతం శరీరం నిండా నింపుకున్న వారవ్వడమే. ప్లవం అంటే దూకుట. జీవులంతా నిలకడ లేకుండా అనేక మార్గాలలో దూకేవారే. నిశ్చలంగా ఒకే పరబ్రహ్మను ధ్యానించేవారు, అనుభూతి పొందేవారు చాలా అరుదుగా ఉంటారు. షట్చక్రాలలోనూ నిశ్చల ధ్యాన శక్తిగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని నిరుపప్లవ అంటారు. లలితా సహస్రనామంలో 45వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మనం ఇప్పుడు. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతర. ఓం నిత్యముక్తాయై నమః. ఏ వస్తువుతోటి ఎప్పుడూ సంబంధం లేకుండా ఉంటుంది కనుక అమ్మవారు నిత్యముక్త. అన్నిటితోటి సంబంధం, బాంధవ్యం విడిచిపెట్టినదని కూడా అర్థం. భక్తులు పలు రకాలుగా ఉంటారు. రాగద్వేషాలతో కూడిన వారు, వాటికి అతీతులైన వారు. వీరు కూడా త్రిగుణాలతో కూడిన వారు. తామసిక భక్తులు, రాజసిక భక్తులు, సాత్విక భక్తులు. భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కలిగి జీవులను బలి ఇచ్చి మత్స్య మాంస మద్యాదులను దేవికి సమర్పించి తాము స్వీకరించి అదే ఉత్కృష్టమని భావించేవారు తామసిక భక్తులు. భోగాలతో, అలంకారాలతో దేవిని సంతోషపెడుతూ తాము చేసే పూజలను గూర్చి బాగా ప్రచారాలు చేసుకుంటూ ఆడంబరంగా పరమావధిగా భావించేవారు. ఆ కీర్తిని, ధనాన్ని ఆశించేవారు రాజసిక భక్తులు.
పవిత్రమైన మనస్సుతో అట్టహాసాలు, ప్రచారాలు, కీర్తి, ధనాశలు లేకుండా, హింస లేకుండా తమ కోసం, దేవీ పరితృప్తి కోసం పూజలు చేసేవారు సాత్విక భక్తులు. ఉన్నంతలో సాత్విక భక్తి ఉత్తమం, రాజసికం మధ్యమం, తామసికం అధమం. ఈ త్రిగుణ భక్తికి అతీతమైనది నిర్గుణ భక్తి. సర్వ చైతన్య రూప, అద్య, విద్య, బుద్ధి ప్రచోదనం చేసేది, అంతటా నిండి ఉన్నది అయిన పరాశక్తిని పరిమిత శక్తిగా కాకుండా అపరిమిత శక్తిగా భావించి సంసార బంధాల నుండి విముక్తి పొందిన వారు నిత్యముక్తులు అనబడతారు. జనకుడి లాంటి వారు ఈ కోవకు చెందుతారు. వీరికి దుఃఖం ఉండదు, కోరికలు ఉండవు. ఇటువంటి నిత్య ముక్తుల చేత ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారిని నిత్యముక్త అంటారు. ఓం నిర్వికారాయై నమః. వికారాలకు అతీతమైనది కనుక అమ్మవారు నిర్వికార, అనగా తత్వాలకు అతీత, ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. సంసార సుఖాలపై, లౌకిక పదార్థాలపై ఏ విధమైన మోహము లేకుండా ఉండడం, ఎంతటి బద్ధశత్రువైనా చివరకు ప్రాణం తీయబోతున్న వాడినైనా నవ్వుతూ క్షమించగలిగే ఓర్పు కలిగి ఉండడం, ప్రాణాపాయ స్థితిలో కూడా అబద్ధం చెప్పక సత్యనిష్ట కలిగి ఉండడం, సుఖ దుఃఖాలను సమంగా చూడగలుగుతూ సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి ఆనందంతో గంతులు వేయడం, దుఃఖం వస్తే నిరాశతో కుంగిపోయి అధోగతి పాలవడం వంటి లక్షణాలు లేకుండా ఉండడం, ఎవరైనా వచ్చి రక్షించమని కోరితే అభయం ఇవ్వడం, మనస వాచ కర్మణ ఏ జీవిని హింసించక అహింస పరమో ధర్మ అని గ్రహించి నడుచుకోవడం, ఉన్నా లేకున్నా అడిగిన వాడికి యథాశక్తిగా దానం చేయడం, తన సత్కర్మ ఆచరణతో కీర్తిని పొందడం, అపకీర్తిని కలిగించే పనులు చేయక అనవసరంగా నిందల పాలైనప్పుడు భయం పొందక తన పనులు తాను చేసుకుపోవడం అనబడే లక్షణాలు కలదు కనుక అమ్మవారు నిర్వికారి. ఓం నిష్ప్రపంచాయై నమః. గ్రహ నక్షత్ర జ్యోతిష కలకాష్టాదులతో కూడిన ఈ చరాచర జగత్తును ప్రపంచం అంటారు. దీనికి అతీతురాలు కనుక అమ్మవారిని నిష్ప్రపంచ అంటారు. ప్రపంచం తాను, కానీ ప్రపంచానికి తనకు సంబంధం ఉండదు. తామరాకు నీటిలోనే పుడుతుంది, కానీ నీటి బొట్టు తామరాకునంటదు. ప్రతి ప్రాణి అమ్మవారే, కానీ ఏ ప్రాణిలోనూ ఏ విధమైన కర్మబంధం లేకుండా అతీతురాలుగా ఉంటుంది. అందుకే చివరకు అమ్మ వారిని చేరిన వారికే శాంతి లభిస్తుంది. ఒకప్పుడు సృష్టి ఆరంభకాలంలో ముందుగా నీటిని సృష్టించింది పరాశక్తి. ఆ తర్వాత తక్కిన 4 భూతాలు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాలతో జీవుల శరీరాలు ఏర్పడ్డాయి. త్రిమూర్తులు ఆవిర్భవించారు. ఆ త్రిమూర్తులు అమ్మవార్లతో కలిసి తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనే 3 గుణాలు కొంత తీసుకొని వాటి ఆధిక్యం వల్ల సృష్టి స్థితి లయలు మొదలుపెట్టారు. ఈ సృష్టి మహత్తత్వం, అహంకారం, శబ్దరూపం, రస, స్పర్శ, గంధాలనే పంచగుణాలు కార్యకారణ రూపాలతో ఉంటుంది. ఇవన్నీ అమ్మవారే. అహంకారం అమ్మకు కార్యం, అది త్రిగుణాలతో కూడి ఉంటుంది. దాని నుండి మహత్తత్వం కలుగుతుంది. దానినే సమిష్టి బుద్ధి అంటారు. అహంకారం కారణం అయితే మహాతత్వకారం. దీని నుండి పంచతన్మాత్రలు, వాటి నుండి పంచభూతాలు పుడతాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, అహంకారం కలిసి 16. ఈ 16తో కూడిన సృష్టి అమ్మవారి స్వరూపం. ఇదే ప్రపంచం అంటే ఈ ప్రపంచమంతా తానే అయి ఉండి దానిని నడుపుతూ దాని మీద ఏ విధమైన రాగద్వేషాలు, వ్యామోహాదులు లేని అపూర్వ శక్తిని నిష్ప్రపంచ అంటారు. ఓం నిరాశ్రయాయై నమః. ఆశ్రయం అనగా ఉండే చోటు. సర్వ జగాలకు తానే ఆశ్రయం కనుక అమ్మవారు సర్వాశ్రయ. తనకు ఆశ్రయం అవసరం లేదు. అంతా తానే అయినప్పుడు తనకు మరొక ఆశ్రయం అవసరం లేదు కనుక ఆ తల్లిని నిరాశ్రయ అంటారు. విశ్వం అంతటికీ ఆధారం ఆ పరాశక్తి. ఒకప్పుడు అమ్మవారు త్రిమూర్తులతో తన గురించి చెబుతూ ఇలా అన్నది: ఈ చరాచర జగత్తులో ఒక్కటే ఒక వస్తువు ఉంది, 2 లేవు. ఆ ఒక్కటి నేనే. నన్ను పరబ్రహ్మమని, పరమాత్మ అని, పరాశక్తి అని పిలుస్తుంటారు. మనోభ్రాంతి వల్ల భేదాలు కనపడతాయి. బ్రహ్మం ఏకం,
అద్వితీయం. దీపకాంతి ఉపాధి విధాలతో అనగా ప్రమిదలోనూ వేరే వేరే కుంతుల్లోనూ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలతో ఉంటుంది, కానీ అన్నింటా ఉన్నది ఒకే కాంతి. ప్రళయ కాలంలో ప్రపంచమంతా మాయలో లయం అవుతుంది. మళ్ళీ సృష్టి ఆరంభం అయ్యేటప్పుడు అనేక విధాలుగా రూపుదిద్దుకొని దర్శనమిస్తుంది. ప్రళయకాలంలో నాకు స్త్రీ నపుంసక పురుష భేదాలు ఉండవు. ఓం నిత్య శుద్ధాయై నమః. ఏ విధమైన అపవిత్రత లేనిది, ఏ విధమైన అపరిశుద్ధత లేక ఎల్లప్పుడూ శుద్ధురాలై ఉంటుంది కనుక అమ్మవారిని నిత్య శుద్ధ అంటారు. త్రికాలాలలో అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏ విధమైన మాలిన్యం లేకుండా ఉంటుందని కూడా అర్థం. సాధారణంగా దేహానికే తప్ప ఆత్మకు ఏ విధమైన అశుద్ధత ఉండదు. శరీరాలన్నీ నశించిపోయేవే, కానీ ఆత్మ నాశరహితం. ఎవ్వరూ దానిని ఇలా ఉంటుందని నిర్వచించలేరు. అది నిత్యం. ఆత్మ ఇతరుల చేత చంపబడదు. ఎవ్వరూ దానిని చంపలేరు. ఇది ఎప్పుడూ ఏ కాలంలోనూ పుట్టలేదు, గిట్టలేదు. అగ్ని తగులుపెట్టలేదు, నీరు తడపలేదు, గాలి ఎండగట్టలేదు. ఆత్మను ఏ ఆయుధాలు చీల్చలేవు. ఆత్మ సర్వవ్యాపకమైనది, కదలనిది, స్థిరమైనది, సనాతనం అయినది. ఇంద్రియాలకు గోచరం కాదు, అనగా అర్థం కాదు. మనస్సుతో దీనిని గ్రహించలేము. ఈ ఆత్మతత్వాన్ని గ్రహించిన వారు నిత్య శుద్ధుడు అవుతారు. ఓం నిత్య బుద్ధాయై నమః. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. సర్వ ప్రాణుల్లోని ఆలోచన శక్తి, చిచ్చక్తి, నిత్య అనుభవ రూపకమైన బుద్ధి కలది. తన ఆలోచన మాత్రంతో లోకాలను సృష్టించి పోషించి లయం చేసేది పరాశక్తి. ప్రాణులలో జీవనాడులు ఉంటాయి. వాటిని స్పందింపజేసే నిత్య నూతన శక్తి చైతన్య శక్తి, పరావిద్య, మోక్ష హేతువు. ఒకప్పుడు సురుధుడనే రాజు మేధావి అనే ఋషి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా సైన్యం ఉండేది, కోశాగారం ఉండేది. నా మంత్రులు శత్రువులతో కలిసి కుట్ర చేసి నన్ను రాజ్యభ్రష్టుడిని చేశారు. అయినా నాకు నా రాజ్యం మీద వ్యామోహం పోవడం లేదు. కారణం ఏమిటి అని అడిగాడు. సమాధి అని పేరుగల వర్తకుడు తనను తన భార్యాపుత్రులు ఇంటినింటి గెంటివేసి ఆస్తి లాక్కున్నారని, తానిప్పుడు దిక్కులేక తిరుగుతున్నానని, తనను గెంటివేసిన తన భార్యాపుత్రులపై వ్యామోహం తగ్గడం లేదని, కారణం ఏంటని రాజుగారి సన్నిధిలోనే మేధావి అనే ఋషిని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి, ఈ సృష్టి అంతా ఒక మాయ చేత ఆవరింపబడి ఉందని, ఆ పరాశక్తిని గుర్తించకపోవడం వల్లే నేను, నాది అనే వ్యామోహం జీవులకు కలుగుతుంటుందని, అస్థిరమైన శరీరం, ఇల్లు, సంపదలపై వ్యామోహానికి వాటిపై మన బుద్ధి లగ్నం అవడమే మూల కారణమని, ఆ దుర్బుద్ధిని, పతన కారణమైన వ్యామోహాలను ఒక్క జగదంబ మాత్రమే తొలగిస్తుందని, అందుకే ఆ తల్లిని నిత్య బుద్ధ అంటారని అంటాడు. వారు ఆ నిత్య బుద్ధను ధ్యానించి తరిస్తారు. ఓం నిరవధ్యాయై నమః. ఉత్తమమైనది, ప్రశస్తమైనది అనబడే ప్రవర్తన కల తల్లి నిరవధ్య. ఏ దోషం లేనిది కూడా నిరవధ్యయే. సృష్టిలోని ప్రాణుల్లోని మొదటి దోషం అలసట, అనగా సోమరితనం. ఎంతటి జ్ఞానికైనా ప్రతిభావంతుడికైనా సోమరితనం వల్ల అభివృద్ధి చెందలేడు. ఈ లక్షణం కలియుగంలో ఎక్కువగా ఉంటుంది. మనము చూస్తూనే ఉన్నాం. ఇక రెండవ దోషం మందబుద్ధి. మందబుద్ధి ఉన్నవారు ఉంటారు. ఎక్కువ మంది అద్భుత ప్రతిభ కలవారు, ఆలోచన పరులు ఉండరు. పుస్తకాల మీద, యంత్రాల మీద ఆధారపడతా ఉంటారు, మస్తకాల మీద కాకుండా. మూడవ దోషం అల్పాయుష్కు. ఆయువు చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఆయువు తీరి ఎవడు నశిస్తాడో, ఎలా నశిస్తాడో నశించేదాకా తెలియదు. నాలుగవ దోషం రోగం. జీవులలో పుట్టుకతోనే శారీరక రోగమో మానసిక రోగమో ఏదో ఒకటి ఉంటుంది. అది కాక తన ఆహార వ్యవహారాల వల్ల నిత్యం రోగాలు పెంచుకున్నాడు. శరీర రోగాల కంటే ఈర్ష్య, అసూయాదుల వల్ల వచ్చే మానసిక రోగాలు మరింత ప్రమాదం. ఇవి నిద్రాహారాల్లో బలాన్ని హరించి వేస్తాయి. ఐదవ దోషం భాగ్య విహీనత. జీవులకు సంపదలు వస్తూ పోతూ ఉంటాయి. శాశ్వత వైభవం జీవులకు ఉంటుంది అనడానికి వీల్లేదు. ఇక జీవుల ప్రధాన దోషం ఆరవది సత్కర్మాచరణ చేయకపోవడం. చెడ్డ పనుల మీద ఉండే ఆసక్తి సత్కర్మలపై ఉండదు. దీనివల్ల కీర్తి, సంపద నశిస్తాయి. దీనివల్లే కుటుంబ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అవుతుంది. ఇన్ని దోషాలను తొలగించేది అమ్మవారు కావడం వల్ల ఆమెను నిరవిద్య అంటారు. ఓం నిరంతరాయై నమః.
అంతరం అనగా భేదం, భేదం లేనిది నిరంతర. ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉండటం వల్ల అమ్మవారే జగత్తు, జగత్తే అమ్మవారు.